హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ కాన్వల్స్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి 'అనగనగా ఒక రాజు'. అండ్ స్టారింగ్ వచ్చేసి మన స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి గారైతే మెయిన్ లీడ్‌గా అయితే యాక్ట్ చేస్తారు. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే ఊర్లోని ఒక రాజుగారి పెళ్లి. అండ్ ఆ పెళ్లి సంగతి ఏంటో మూవీ అనమాట. ఇంకా మూవీ ఎలా ఉందంటే సంక్రాంతికి రాజుగారు అయితే వచ్చేసారండి. బాగున్నారు రాజుగారైతే. ఇంకా మూవీ అయితే చెప్తున్నాను వన్ మ్యాన్ షో అండి. యాజ్ యూజువల్‌గా నవీన్ గారైతే ఆయన కామెడీ టైమింగ్ తోటి, యాక్టింగ్ తోటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాగేసాడండి. ఎటువంటి స్లోనెస్ లేకుండా ఫుల్‌గా ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఎళ్ళిపోద్ది. అండ్ సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్‌లోనే ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయింది. అండ్ లాజిక్స్ ఎలా అవుద్దా, అలా అయిద్దా అని పక్కన పెట్టేసి సింపుల్‌గా ఫ్యామిలీ తోటి ఎళ్లి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చూడాలనుకుంటే వెళ్ళిపోండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. కానీ లాజిక్స్ కావాలి, అన్నీ సరిపోవాలంటే మాత్రం మేబీ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అంతగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. బట్ ఒక మంచి సంక్రాంతి సినిమా అయితే 'అనగనగా ఒక రాజు'. అండ్ కామెడీ అయితే వర్కౌట్ అయిందండి. ఇంకా నెగెటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఔట్‌డేటెడ్ స్టోరీ. లాజిక్స్ అయితే ఉండవు అండ్ స్టోరీలోని. కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సెన్స్‌లెస్ కామెడీ అయితే ఉంటాయి. బట్ అవన్నీ ఉన్నా కూడా ఏది మనకి అంత ఇబ్బందిగా అయితే ఏమి అనిపించదండి. అండ్ అసల పట్టించుకోము అన్నిట్లి చిన్న చిన్నాటిలిని. అండ్ ఓన్లీ మూవీ టార్గెట్ ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్. అందులో మాత్రం మూవీ అయితే కొంచెం సక్సెస్ అయిందనైతే చెప్తానండి. అండ్ టెక్నికల్‌గా కూడా బావుంది. సాంగ్స్ అయితే డీసెంట్‌గా ఉన్నాయి. అండ్ లేకపోయినా అంతగా ఏమి అనిపించదు సినిమాలోనైతే. చూస్తే మీకు అర్థమైపోద్ది. అండ్ ఈ 'అనగనగా ఒక రాజు' గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఫ్యామిలీతో సరదాగా వెళ్లి చూసొచ్చేయండి. అండ్ థియేటర్‌లో అయితే అస్సలు మిస్ అవ్వకండి. బావుంటది. నవ్వుకోవచ్చు అందరితోటి కలిసి. అండ్ ఈ సినిమా అయితే ఎంటర్‌టైనింగ్ సంక్రాంతి బొమ్మండి. అండ్ ఈ మూవీకి మేమిచ్చే స్టార్టింగ్ వచ్చేసి 3 స్టార్స్. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.